బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి తక్కువ లైక్ చేయండి. చూస్తున్నారు కదా, ఏటైతే చాలా వరకు అయితే ఎండిపోయింది, కానీ లోపల పోతే మితంగా ఉన్నాయితే నీళ్ళు. ఆ నీళ్ళల్లో అయితే మేము నాపుడు వాళ్ళేసి అయితే చేపలు అయితే పట్టబోతున్నాము. కానీ దాంట్లో అయితే గెండ్లు అయితే ఉన్నాయి అంటున్నారు. కానీ మేము కూడా పోయి ట్రై చేస్తాము. ఏమేమి చేపలు పడతాయో మీరు చూడాలంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇప్పుడైతే నాపుడు వాళ్ళు అయితే ఇక్కడైతే పోగ్గా పోసేసినారు. ఎప్పుడు మేము 5-6 మందితో వచ్చైతే నాపుడు వాళ్ళు అయితే వేసేవాళ్ళము. కాకపోతే ఈరోజు ఏంటంటే ఇద్దరమే ట్రై చేస్తున్నాము. ఒకసారి అయితే చూడండి, బెండ్ అయితే కనబడతా ఉన్నాయి కదా, ఆ బెండ్ అయితే లాపుకుంటూ అయితే ఒక కంచుకైతే వెళ్ళిపోయినాడు. చూస్తున్నారు కదా, ఆ గట్టికి పోయి అయితే మోటిచ్చేసినాడు వాళ్ళైతే. ఇప్పుడు ఈ మధ్యలోనే మనకైతే చేప అనేది ఉంటుంది. ఇంకా అవతలకైతే ఏ చేప పోలేదు. ఇంకా గడే చాలా వల అయితే ఉన్నది, చూస్తున్నారు కదా. కానీ ఇప్పుడైతే మనుషులు అయితే లేరనేసి మితంగా ఇద్దరు వరకే పట్టేదానికి వరకు అయితే మితంగా తీసుకున్నారు. కానీ మితం అనిపిస్తుంది, కానీ చూసేదానికి దీన్ని మాత్రం లాక్కుని పోయేటప్పటికి మన సీన్ అయితే అయిపోతుంది. ఆ మూలొక్కరు ఇంకపోతే మొదట్లో స్టార్టింగ్లో అయితే ఉన్నారు. ఇంకా అదే మాత్రంతో మనము వాళ్ళ మీకు ఆల్రెడీ చెప్పామన్నాను కదా, అలా కింద పోస్తూ వాళ్ళని నాపుకుంటూ అయితే పోతూ ఉంటారు. అంచుకైతే వచ్చేసినారు లాక్కుంటైతే. ఇంకా కూడా ఉన్నది, కాకపోతే ఆ సందులోనే ఏమన్నా చేపలు తగలుతాయని చూస్తూ ఉన్నారు. ఏం చేప? ఇప్పుడైతే మా బాబాయ్ అయితే గెండి అయితే చేతి కింద అయితే అది వేసుకున్నాడంట. నైసింగ్ అయితే పట్టేసుకోవాలి, ఎందుకంటే పుసుక్కని దూసిపోతాయి. మా ఆయన అయితే కూడా మునిగైతే పోతా ఉన్నారు. అదిగో ఈ సైడ్ అర్జి చేప అయితే ఎగిరిపడి అయితే పడిపోయింది. యువతల నుంచి అవతలకి ఎగిరేస్తున్నాయి వాళ్ళు తగిలి. బా, వీళ్ళిద్దరూ కంప సైడ్కి అయితే వెళ్ళిపోయి అల్లాడిపోతున్నారు. గెండి అంట, గెండి చేప. ఆ గెండి చేపల కోసమే సుఖం వచ్చింది అయితే మేము ఇక్కడికైతే చూద్దాము. వాళ్ళ మళ్ళించుకోండి, అంత విధిగా గట్టిగా అదుముకున్నా కదా సరే, లోపల ఉంది, బయటకైతే పాల యువతలకి ఎగిరింది. అయ్యో, అదుము పెట్టుకునే ఉన్నా కదా సరే ఎగిరేసింది. ఉన్నదా? అది వేసినవా? అమ్మయ్యా, పడేసినాడైతే. చూసినారు కదా ఎంత విధిగా అయితే తప్పించుకునేస్తున్నాయో. అంటే నాపుడు వాళ్ళు కదా, మళ్ళించుకునేసినాడు అనమాట. వాళ్ళకి మళ్ళించుకునేసి మరి చెక్కలకైతే వేసేస్తున్నారు. అమ్మయ్యా, ఎట్ట ఎగురుతుందో చూస్తున్నారు కదా మీరు. కాకిండా 1/2 కేజీ అయితే ఉన్నది. కేజీ ఉంటుంది. ఏమి ఇక్కడ చేరి చూస్తుంటే నాకు మితమైన చేపలాగా అనిపిస్తుంది. కేజీ చేప అయితే మనకి గెండి అయితే దొరికింది, కాకి గెండి. అది గడే బా, ఈ నేడ కింద చల్లగా అయితే చేపలు అయితే పడతా ఉన్నాం మేమైతే. ముడి బాక ముడేసిన ఉంటే అంతే, ఆడకాడికి మన చేపలు వేట జరగదు. మళ్ళీ కదులుతుందంట చేప. కొరమేడు, సరైన కొరమేడియా, చిన్న కొరమేడు కదా ఎగిరేసిందా. శివ అని ఎగిరిన చేప. అయ్యో, ఒక్క రోజులో మిస్ అయిపోయింది మనకైతే చేప. చూసినారు కదా ఎంత కురుమ అయితే వేసిందో చేప అయితే. జస్ట్ మిస్ అయిపోయింది అయితే మనకి చేప. అంతే ఎంచినైతే మనకి తడుము చూసేటప్పటికైతే వెనకాలైతే జంప్ అయిపోతున్నాయి చేపలు. ఆడ చేప అయితే ఏదో కదులుతా ఉన్నది, చిలక 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 అంట. ఏం చేప మరి, కానీ ఎక్కడికి పోవు, లోపలనే కదా ఉంటాయి. కాకపోతే ఎగిరే చేపలు అయితే ఎగిరేస్తూ ఉన్నాయి. గెండేది లోపలే ఉంది, లోపలికే ఉంది. గెండే కదా బాబయ్యా, బా గెండేది.
తట్టాలుగులు అయితే కాదు గెండేది. ఇప్పుడైతే అక్కడైతే చూడండి పెద్ద పైలెట్ చూస్తున్నారు కదా మీరే, పెద్ద పైలెట్ పడింది. చూసిన అక్కడికైతే మీరే చూస్తున్నారు కదా ఎంతలా పెద్ద చేప అయితే చేతిలో పట్టుకున్నాడు. చెయ్యి అయితే అరపటం లేదు. గెండు కనుక్కున్నది, ఏడు చేరు చూస్తుంటే గెండు కనుక్కున్నది. పెద్ద జిలేబీ కాదు పైలెట్, పెద్ద పైలెట్ అయితే దొరికింది మనకైతే. ఒక చేప కూడా బా ఎత్తేసుకోండి, అట్ట ఏం చేయబోయేదిలే. మంచి చేపలు దొరుకుతున్నాయి మనకి. అర్జులు అయితే చాలా వరకు అయితే పులుసుకైతే చాలా బాగుంటాయి. దొరికిన అక్కడికి పెద్ద అర్జులు దొరుకుతున్నాయి. చూస్తున్నారు కదా చేతులు ఎంత పెద్ద చేపలు కనిపిస్తున్నాయో. మీకు ఒక్కరుగా దగ్గరకు జూమ్ చేసి చూపిస్తాను. బాగా హలాలు కూడా కొడుతున్నాయి. చూస్తున్నారు కదా చిరొక్క చేప అయితే తీస్తూ ఉన్నారు. లోపలే ఉన్నది. ఇప్పుడైతే అర్జున్ ఎత్తి తీస్తూ ఉన్నాడు. పెద్ద అర్జులు గండు చూడు ఎట్ట ఎగరేసిందో బాబయ్యా. చిన్న హైట్ కాదు బాబయ్య ఎగరేసిందే. ఈ చెట్టు చాటునైతే చూడండి మా ఆయన అయితే అర్జు చేప అయితే పడేసినాడు. అబ్బా ఎట్ట కొడుతుంది చూడండి. అలా తీయాలంటే చాలా కష్టంగా ఉన్నది నెలల్లో. చూపించా అర్జున్ బాగా. ఓ చూడండి అర్జు ఎట్నదు పెద్ద అర్జులు కదా. ఎట్ట ఎదురిచ్చేస్తున్నది. ఇప్పుడు వాళ్ళ నుంచి తప్పించి మరి అయితే వేసుకోవాలి. కానీ నాకు గుట్ట అడ్డం ఉండే దెబ్బ అయితే తీయలేకపోతున్నాను. ఇంకైతే ఏర్ల సందని అయితే చూపిస్తున్నాను. తాకైతే చూడండి ఏ విధంగా అనిపిస్తుంది మనకి. ఎత్తేసుకుని చెక్కలు ఇంకా చూపించబాలేదు నువ్వు, ఇంకా చూపించబాలేదు చెక్కలోకి వేసుకుని వస్తుంటే కదా వేసుకుని చెక్కలకి. చూసినారు కదా ఏర్లు మధ్యన కనిపిస్తున్నది. మాట్లేదంటవా ఇప్పుడైతే మనకైతే వాళ్ళకైతే పెట్టినాము. మనకి తోకలు ఎత్తి చూపిస్తున్నాయి కదా అలలు కొట్టి. ఇవే సొట్టాలుగులు అలా ఉంటాయి. సొట్టాలుగలంటే వాళ్ళగేనా ఇది సొట్టాలుగా అయితే కాదంట, వాళ్ళగంట. ఇది బుష్ అని కొడుతుంది అదే సౌండ్. చూస్తున్నారు కదా వాళ్ళకి చేప ఎత్తి పడింది. చూడండి ఎంత పెద్దల చేప. చెక్కలకైతే వేసేసుకునేసినాము. మనకి మధ్యలో ఈ చెట్టు అటు జరికినేసింది. ఫస్ట్లో మన ఎట్ట పెట్టినా అట్టే ఉన్నది. వాళ్ళ మళ్ళీ ఏమో చేప పడిందంట. పైలట్ పడింది ఇప్పుడైతే. ఇది మామూలు పైలట్, ఇది ఏటి చేప. చూస్తున్నారు కదా చూడండి పెద్ద గిన్నెలు అయితే పైన ఉన్నాయి. చూపించాలి అతను చెక్కలో చేర్చినేసి, ఎందుకంటే గట్టి మీద పెట్టినందుకు చచ్చిపోతానేసి పెట్టలేదు. పైలట్లు కూడా పెద్ద పైలట్లు పడినాయి. పెద్ద పైలట్లు పడినాయి. రాతి గిన్నెలు మాత్రం చూడండి ఎంత పొడుగు ఉన్నాయి. అంటే జిలేబులు ఉన్నాయి కదా, జిలేబులు ఒక్కరు చిమ్మరిస్తే మాత్రం చేయలేదు చీలిపోతున్నాయి. అందువల్ల అయితే మీకు చూపించాలి పాత్రం.